హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనము పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి ఈ రోజు అయితే మనం తెలుసుకుందాం. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు గొప్ప ఋషి గారు. తపస్సు చేసి యాగి కాలజ్ఞానాన్ని కూడా వాళ్ళు రాసిండ్రి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది. ఈ కాలజ్ఞానాన్ని రాసింది కూడా ఇదే చోటే. ఇప్పుడైతే నేను అక్కడికే పోతున్నాను. ఇన్సైడ్ లో అయితే ఆ కాలజ్ఞానం రాసిన చోటు అయితే గుహ ఎలా ఉంది అని కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియోని మీరు ఎవరెవరు చూస్తున్నారో వీడియోని అయితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు మొత్తము దీని గురించి చరిత్ర తెలుసుకోవాలంటే నా యూట్యూబ్ ఛానల్లో ఫుల్ వీడియో అయితే పెట్టినాను, అక్కడికైతే వచ్చి చూడొచ్చు. రండి, ఇప్పుడైతే మనము గుహలోకి అయితే పోయి మనము వీరబ్రహ్మేంద్ర గారు కాలజ్ఞానం రాసిన చోటు అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే ఈ గుహ అనమాట. ఇక్కడ ఒక స్వామీజీ అయితే కూర్చొని ఉన్నారు కదా, ఇక్కడ శివలింగానికి అయితే పూజ చేసి ఇక్కడ ఇదే ప్లేస్ లో అయితే ఇప్పుడు వీరబ్రహ్మేంద్ర గారు స్వామీజీ వాళ్ళు ఇక్కడే కూర్చొని కాలజ్ఞానం అయితే వాళ్ళు ఇక్కడే రాసిండేది. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు పోతులూరి గ్రామంలో అయితే జన్మించింటారు. 17th సెంచురీలో వాళ్ళు జన్మించిండేది. అందువల్ల వీరబ్రహ్మేంద్ర స్వామీజీకి పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామీజీ అని కూడా పేరైతే పిలుస్తారు చాలా మంది. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు చిన్నప్పటి నుంచినే వాళ్ళు ఎక్కువగా వేద్యాలు శాస్త్రాలు నేర్చుకుంటారు. అప్పట్లో వాళ్ళు మళ్ళీ చిన్నప్పుడే వాళ్ళు పోయి హిమాచలానికి పోయి తపస్సు కూడా చేసి ఋషులు కూడా వాళ్ళు అక్కడ అవుతారు, చాలా శక్తివంతులు కూడా అయిపోతారు. అక్కడి నుంచి వాళ్ళు రిటర్న్ వచ్చినప్పుడు ఏ ప్లేస్ లో అయితే వాళ్ళు కూర్చొని ఇక్కడ ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది అని చెప్పి ఆ కాలంలోనే వాళ్ళు భవిష్యవాణులు కూడా వాళ్ళు ఆ రూపంలో వాళ్ళు కాలజ్ఞానం కూడా రాసేస్తారు. తాళేపత్రంలో అయితే రాసి పెడతారు. అది ఇదే ప్లేస్ అన్నమాట. ఇది ఆంధ్రాలోనే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తా ఉండేది ఈ నంది పెద్ద విగ్రహం ఇక్కడ ఉండేది. ఈ నంది విగ్రహం 20 ఏళ్ళకి ఒక్కసారి 1 ఇంచు మాత్రమే పెరుగుతుంది. ఈ నంది విగ్రహం ఎప్పుడు లేచి పరిగెత్తుందో అప్పుడు యుగాంతం అవుతుంది అని చెప్పి చాలా మంది ఇప్పుడు కూడా నమ్ముతారు. అదే నిజం కూడా. ఈ నంది ఇప్పటికి చిన్నగా ఉండింది ఒకప్పుడు, ఇప్పుడు చాలా పెద్దగా పెరిగిపోయింది. ఇది మీరు చూస్తా ఉన్నారు కదా. వీరబ్రహ్మేంద్ర స్వామి గారు అప్పుడు రాసిన కాలజ్ఞానం గురించి కొన్ని ఉన్నాయి. అంటే అప్పుడు రాసిండేది వాళ్ళు వచ్చి ప్రకృతి ఒకటి కావచ్చు రాసిండే కాలజ్ఞానము, ఇంకొకటి రాజకీయ మార్పులు అయితే కావచ్చు, ఇంకొకటి నూతన అంటే డైలీ జరిగే కొన్ని విషయాలు అయితే కావచ్చు, వర్క్ గురించి కావచ్చు, మానవుడి జీవన శైలి కూడా కావచ్చు, మళ్ళీ ఇంకా కొన్ని విషయాలు మన లైఫ్ లో ఏమేమి జరగాలి, ఏదైనా ఒక వస్తువు కానీ ఒక మిషనరీ కానీ ప్రతి ఒక్కటి కూడాను అప్పుడు వీళ్ళు రాసిండేది వీరబ్రహ్మ స్వామి గారు రాసిండేదే ఈ కాలజ్ఞానం గురించి తాళేపత్రంలో రాసిండేది. ఇదే గుడిలో చాలా ఇయర్స్ వాళ్ళు ఇక్కడే ఉండ్రి. ఇక్కడ ఏమంటే ఈ గుడిలో వచ్చి ఈ గుడి పైన ఇప్పటికి కూడా ఒక కాకి కూడా ఇక్కడ తిరిగేలేదు. అలాంటిది ఒక శాపాలు కూడా ఇక్కడ పెట్టేసిన్నారు. కాలజ్ఞానం రాసేటప్పుడు కూడాను వీరబ్రహ్మేంద్ర స్వామి గారు ఇక్కడ పెట్టిన శాపాలు ఇప్పుడు కూడా ఒక కాకి కూడా రాదు. అది కూడా నిజం. వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.